డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీల 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఫిబ్రవరి నుండి జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వేతనాలను పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా అంగన్వాడీ వేతనాలు పెరగడం లేదని, వేతనాల పెంపు సమస్యపై పరిష్కారం చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించాలని, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మే నెల అంతా వేసవి సెలవుల జీవో వెంటనే ఇవ్వాలని, లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాలిటీను పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఉచిత గ్యాస్ను సరఫరా చేయాలని, ప్రీ స్కూల్ బలోపేతం చేస్తూ తల్లికి వందనం అమలు చేయాలని, 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లలో ఉండేలా జీవో ఇవ్వాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ప్రధానమైన డిమాండ్ కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని. గత ప్రభుత్వాలు పోరాటాల సందర్భంగా వచ్చి మేము అధికారంలోకి వస్తే మేము సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. కానీ అనేక దఫాలుగా రాష్ట్ర నాయకత్వం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి అంగన్వాడీలు మరొక పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్పి తెలియజేయడం కోసమే ఈ రోజు నిరాహార దీక్షలు జరుగుతా ఉన్నాయి. అంతేకాకుండా మార్చి 2వ తారీఖున అలంకార్ సెంటర్ లో మహాధర్నా జరుగుతా ఉంది. ప్రధానంగా దీంట్లో అంగన్వాడీలకు ఇచ్చే ఫీడింగ్ క్వాలిటీ ఉండడం లేదు. కాబట్టి క్వాలిటీతో కూడిన ఫీడింగ్ ఇవ్వాలని, క్వాంటిటీ పెంచాలని, అలాగే ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో భర్తీ చేశారు కానీ ఇప్పటికీ 164 పోస్టులు దాంట్లో వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి ఆ 164 పోస్టులు అర్హులైన అంగన్వాడీలతో భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే మినీ సెంటర్లో దాదాపు ఈ రాష్ట్రంలో 1800 సెంటర్లు ఉన్నాయి. గతంలో 4600 సెంటర్లు మెయిన్ సెంటర్లు అయినాయి. ఆ 1800 సెంటర్లు కూడా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి, అలాగే అంగన్వాడీలకు టీఏడీఏలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆ తీర్పు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ రోజు ఈ డిమాండ్స్ తోటి ఈ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరోసారి పోరాటానికి సిద్ధమైంది. ఐసిడిఎస్ ఎదుట రిలే దీక్షలు, జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు, ఆ తరువాత చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. వీళ్ళ సమస్యలు దేశవ్యాపిత రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలని మార్పు చేయలేదు. గత పాలకుడు అంగన్వాడీలకి చేస్తానని చెప్పి తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానని చెప్పి తెలంగాణ వాళ్ళు 13,500 చెల్లిస్తా ఉంటే 10,500ని 11,500 చేసి ఆ పాలకుడు అంగన్వాడీలను మర్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త పాలకుడు ఇక్కడ 2 సంవత్సరాల కాలం గడిచింది. అయినప్పటికీ కూడా కనీస వేతనం ఇతరితర ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. దహన ఖర్చులకు 15,000 రూపాయలు, మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం, గ్రాట్యుటీ సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చినా దాని స్పష్టమైనటువంటి క్లియరెన్స్ లేకపోవడం, ఇలాంటి ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా కనీస వేతనానికి సంబంధించి ఈ 15 ఏళ్లలో ధరలు పెరిగినాయి. 15 ఏళ్లుగా అంగన్వాడీల వేతనం పెరగలేదు. కనీస వేతనం అంటే ఆఖరి వేతనం, కనీస వేతనం అంటే ఆకలి వేతనం, కనీస వేతనం అంటే ఆ కనీస వేతనం చెల్లించకపోతే ఆ కుటుంబం బ్రతక జాలదని చెప్పడం. ఈ మాటలు నావి కాదు, సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉన్నటువంటి మాటలు, రాజ్యాంగ రక్షణకు సంబంధించిన మాటలు. అందువల్ల ఇవి పాలకులకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని నిపుణుల కమిటీ పేరుతోటి దిగజార్చేసి రోజుకి 175 రూపాయలని 4,700-500కి మించకూడదని చెప్పి, అలాగే ఇంకో నిపుణుల కమిటీ 375 రూపాయలని చెప్పి, అది కాస్త మళ్ళా ఏదో 9,000కి పెరగకూడదని చెప్పి, తగ్గకూడదని చెప్పి ఈ రకమైన పద్ధతులు చెప్పింది.
ఇటీవల గుజరాత్ హైకోర్టు కూడా అంగన్వాడీల వేతనాలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దాన్ని కూడా అట్లా అమలు చేయమని చెప్పి కోరడం జరుగుతుంది. అందువల్ల ఈ రకంగా అంగన్వాడీలకి లేకుంటే కార్మికులకి ఈ కేంద్ర ప్రభుత్వము అంటే రాజ్యాంగ పరంగా కావచ్చు, అలాగే వివిధ కమిటీలు ఇచ్చినటువంటిది కావచ్చు, లేకుంటే వివిధ సాధించుకున్నటువంటి చట్టాలు కావచ్చు, ఇవన్నింటిలో చెప్పినటువంటి కనీస వేతనం నేటికి అమలు చేయడం జరగలేదు. అందువల్ల కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటిది కార్మికుల యొక్క అంగన్వాడీల యొక్క ప్రధానమైన డిమాండ్. దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అట్లాగే అంగన్వాడీకి సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ ఉన్నాయి, వృత్తి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో వీటిని కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి పరిష్కారం చేయాలి. మంత్రి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆ రకమైన నివేదిక సమర్పించి మరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.